సిఈ గారి యొక్క ప్రశంసాపత్రం. రైతు కుటుంబం నుంచి టీజీఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్గా శ్రీ కత్తుల నరసింహస్వామి గారు సాధించిన విజయాలు, విద్యుత్ శాఖలో అందించిన విశిష్ట సేవలకు అభినందనలు. రైతు కుటుంబం నుంచి వచ్చి రైతులకే విద్యుత్ సేవలు అందించే అరుదైన అవకాశం పొంది రైతులతో పాటు ప్రజలకు అద్భుతమైన విద్యుత్ సేవలను అందించిన టీజీఎస్పీడీసీఎల్ మాస్టర్ ప్లాన్ జోన్ చీఫ్ ఇంజనీర్ కత్తుల నరసింహస్వామి గారు పోరాటాల జిల్లా నల్గొండ పట్టణంలోని రైతు కుటుంబంలో 10 అక్టోబర్ 1964 జన్మించారు. మల్లయ్య పీరమ్మ పుణ్య దంపతులకు జన్మించి వారి నుండి కష్టపడే తత్వం, సేవాతత్వం నేర్చుకున్నారు. ఆయన సేవకు ఆయన కుటుంబం యొక్క స్ఫూర్తి ఆధారాలు. విద్యుత్ విభాగంలో ఆయన దారిలో వెలుగుగా నిలిచిన దీపం వలె పనిచేసి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. ప్రజాసేవే పరమధర్మం అనే నినాదాన్ని ప్రతి అణువు ఆచరణలో పెట్టిన వ్యక్తిగా ఆయన తమ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వన్నె తెచ్చి తన ప్రతిభతో సత్తా చాటారు. నల్గొండ పట్టణంలోని మాన్యం చెల్క ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకున్నారు. అక్కడే ఉన్న బొట్టుగూడలోని ప్రభుత్వ హై స్కూల్లో 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాదులో బీఈ పూర్తి చేశారు. ఈవినింగ్ కాలేజీలో ఎల్ఎల్బి చదివి కంపెనీకి సంబంధించిన లీగల్ సమస్యల పరిష్కారం, పనితీరు మరియు ఒప్పందాల్లో నిపుణత చూపారు. ఎంబీఏను దూరవిద్యలో చదువుకున్నారు. ఎంబీఏ నైపుణ్యాలతో టీజీఎస్పీడీసీఎల్ను సంస్థను ముందుకు నడిపించారు. ఈ అదనపు విద్యా నైపుణ్యాలు వాడుక సంస్థకు అంతర్భాగంగానే కాదు, ఒక ఉత్కృష్ట మార్గదర్శిగా ఆయన్ని నిలబెట్టింది. ఈ గుణాలన్నీ కలిపి ఆయన పనిలో బాధ్యతను, జీవనంలో స్వచ్ఛతను వ్యక్తీకరించాయి. హైదరాబాదులోని అల్విన్ కంపెనీలో ఏఈగా ఉద్యోగ జీవితం ప్రారంభించి ఏపీఎస్సీబీలో ఉద్యోగ అవకాశం రావడంతో 1989 సంవత్సరంలో పరీక్ష రాసి 7/4/1989 ఏఈగా ఉద్యోగాన్ని పొందారు. విద్యుత్ రంగంలో ఏఈ నుండి సిఈ వరకు అద్భుతమైన సేవలు అందించి విద్యుత్ సంస్థ రుణం తీర్చుకున్నారు. మొత్తం 36 సంవత్సరాలకు పైగా సేవలందించి విద్యుత్ సంస్థలో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని విద్యుత్ విజయాలు సాధించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యుత్ భవిష్యత్ ప్రణాళికల అమలు కోసం వేసిన కమిటీకి కన్వీనర్గా పనిచేసి రాష్ట్ర విద్యుత్ విజయాలకు టీజీఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్గా కత్తుల నరసింహస్వామి గారు కృషి చేశారు. ఈ కమిటీలో జెన్కో డైరెక్టర్, ట్రాన్స్కో డైరెక్టర్, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్, ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ సభ్యులుగా ఉంటే చీఫ్ ఇంజనీర్ నరసింహస్వామి గారు అందరి సలహాలు, సూచనలతో తన అపార అనుభవంతో విద్యుత్ ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించాయి. ఎస్సీ ప్రాజెక్ట్స్గా పనిచేసి ఐపీడీఎస్, ఆర్జీజీవై, ఆర్ఏపీడీఆర్పీ, డీడీయూజీజేవై అండ్ ఎస్పీఈపీఈ స్కీమ్స్కు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి శాంక్షన్స్, ఎగ్జిక్యూటివ్స్ మరియు మానిటరింగ్ పూర్తి చేసి స్కీమ్స్ టీజీఎస్పీడీసీఎల్లో అద్భుతంగా ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన స్వామి సార్కే సాధ్యం. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ ఎస్సీగా మరియు సిఈ మెట్రోజోన్గా పనిచేసి విఐపి ఏరియాకు నిరంతరం విద్యుత్తును అందించిన ఘనత మన స్వామి సార్కే చెందుతుంది. 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా విజయాలు అందించడం జీవితంలో మర్చిపోలేనని కత్తుల నరసింహస్వామి అన్నారు. ప్రతిష్టాత్మకమైన రాజ్భవన్ అద్భుతమైన సోలార్ విద్యుత్ సేవలు అందించి జీరో బిల్లింగ్కు కృషి చేశారు. దీనికి గాను అప్పటి గవర్నర్ శ్రీ నరసింహన్ గారు అభినందనలు పొందారు. హైదరాబాదులోని విఐపి జోన్లో 10 సంవత్సరాలు సేవలందించి రాష్ట్రపతి నిలయంలో, రాజ్భవన్లో, సచివాలయంలో, అసెంబ్లీ మరియు ప్రగతి భవన్కు నిరంతర విద్యుత్ సేవలు అందించారు. విద్యుత్ రంగంలో అద్భుతమైన సేవలు అందించినందుకు గాను కేటీపీఎస్లో అభినందన పత్రాలు పొందారు. నాటి ఏపీ సిపిడిసిఎల్ సిఎండితో బెస్ట్ డిఏ అవార్డు అందుకున్నారు. ఉత్తమ విద్యుత్ అధికారిగా నాటి గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారి మీ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. దేశంలోని అనేక శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు సందర్శించి తన ఆధ్యాత్మిక యాత్రను విజయవంతం చేసుకున్నారు మన సిఈ కత్తుల నరసింహస్వామి గారు.
పేద ఆడపిల్లల వివాహాలకు, పేద విద్యార్థుల విద్యకు ఆర్థిక సాయం అందించి తన సేవాగానాన్ని చాటారు. చిన్నప్పుడే కరాటే నేర్చుకుని బ్లాక్ బెల్ట్ సాధించి వందలాది మందికి కరాటే నేర్పించి కరాటే శ్యామ్గా కీర్తి గడించారు. నేటికి 61 సంవత్సరాల వయసులో కరాటే విన్యాసాలు ప్రదర్శిస్తూ తన ఆరోగ్య విజయాలను అందరికీ స్ఫూర్తివంతంగా చూపిస్తున్నారు. భార్య రేణుకు గారి సహకారం, పిల్లలు, పెద్ద కుమారుడు కార్తీక్ పోస్టల్ శాఖలో అధికారిగా పనిచేస్తున్నారు. కోడలు శ్రీమతి స్రవంతి గారు హైకోర్టులో ఉద్యోగిగా, చిన్న కొడుకు తరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సేవలందిస్తున్నారు. వాళ్ళ గొప్ప సహకారం ఆయనకి ఎంతో సంతోషం. అలాగే టీజీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, తోటి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రోత్సాహంతో చీఫ్ ఇంజనీర్గా సేవలందించి సంతృప్తిగా పదవీ విరమణ పొందుతున్న చీఫ్ ఇంజనీర్ నరసింహస్వామి గారి సేవలు అజరామరం. హుందాతనం, సేవా తపన, వినమ్రత, విజ్ఞాన తపన, అధికార ఔన్నత్యం ఆయనను విద్యుత్ సంస్థకు మార్గదర్శిగా నిలిపింది. పదవీ విరమణతో ఉద్యోగ జీవితం ముగిసింది, కానీ ఆత్మీయత, ఆచరణ, ఆత్మగౌరవం మాత్రం చిరస్థాయిగా నిలిచి నేటితో ఒక బంగారు కాలం ముగిసి ఇంకొక కొత్త ప్రయాణం ఆయన వైనంలో మొదలైంది. కాలం మారుతుంది, కానీ సేవలకు గుర్తింపు ఎప్పటికీ మారదని నిరూపించిన వ్యక్తి తన జీవితంలో సేవా కార్యక్రమాలు అంకితం చేస్తానని ప్రకటించి అత్యంత గొప్ప మానవతావాది మన కత్తుల నరసింహస్వామి గారు. ఇట్లు టీమ్ మాస్టర్ ప్లాన్ టీజీఎస్పీడీసీఎల్.